మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మనకి చాలామంది కూడా వైట్ హెయిర్ వస్తుందంటే చాలా భయపడుతూ ఉంటాం కదా. ఆ వైట్ హెయిర్ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి డైస్ వేస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ ట్రై చేస్తూ ఉంటారు. మరి న్యాచురల్గా హెయిర్కి డై చేసుకోవడం అవుతుందా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన చుట్టూ ఊడిపోకుండా? అలాగే చాలామందికి అలర్జీస్ కానీ వామిట్ ఫీలింగ్ వస్తుంది కలర్స్ వేసుకున్నప్పుడు కూడా. సో ఇదంతా కాకుండా న్యాచురల్ వేలో ఎలా మనం హెయిర్ని డై చేసుకోవచ్చు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో ఏదైనా రెమెడీ ఉందా న్యాచురల్గా హెయిర్ డై చేసుకోవడానికి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా? చాలా ఉన్నాయమ్మా. మీరు ఈ ప్రశ్న అడిగేసరికమ్మా జనాలు చాలామంది నన్ను అబ్జర్వ్ చేస్తారమ్మా. అలాంటివి ఏమన్నా అంటే మరి సారా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి వస్తున్నాం. సార్కి అవసరం లేదు, ఎగ్జాక్ట్లీ చెప్పారు. ఆయన ఏజ్ కూడా చాలా పెద్దది కాబట్టి. సో నాకు అవసరం లేదు, వాటి మీద నాకు అభిప్రాయం లేదు కాబట్టి నేను వాడనమ్మా. నిజమే సార్, బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఏదైనా హెయిర్ రిలేటెడ్ చేస్తే ఫస్ట్ డాక్టర్ గారిని వాడమని చెప్పండి, లేదా యాంకర్ని వాడమని చెప్పండి అని అంటూ ఉంటారు కదా. సో పాజిటివ్ అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఉంది కాబట్టి జస్ట్ అవగాహన కోసం చెప్తున్నామ్మా. సో నా హెయిర్స్ వయస్సు రీత్యా తెల్లబడిపోవడం జరిగింది, వయస్సు రీత్యా హెయిర్ ఫాల్ కావడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి నేను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు, ప్రత్యేక ఔషధాలు వాడవలసిన అవసరం లేదమ్మా. అది ఒకవైపమ్మా. సో ఈ రోజుల్లో మరి అందం కోసము, ఆకర్షణ కోసము, మరి సౌందర్యం కోసము చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారమ్మా. మరి ఎవరన్నా మరి ఈ హెయిర్ వాడు బాగా నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ ఉండాలంటే క్షేమదాయకమైన ఔషధాలు చాలా ఉన్నాయమ్మా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. అలాంటి వారి కోసం చెప్తున్నాను కానీ సార్ను వాడమని చెప్పేసి ముందు ఆయన వాడిన తర్వాత రిజల్ట్స్ చూసేసి మేము వాడతామనేటువంటి ధోరణి మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా. సో ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నేను మిగతా చెప్తున్నాను. సో సర్వసాధారణంగా వెంట్రుకలు తెల్లబోయడం అనేటువంటిది పెద్ద వయస్సులో దేహధర్మాల్లో జీవధర్మాల్లో భాగంగా ఉంటాయమ్మా. సో ఏ విధంగా అయితే వయస్సు పెరిగే కొద్దీ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మోకాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు, మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ విధంగా కలుగుతుంటాయో అందులో భాగంగా దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా వెంట్రుకలు కూడా తెలుపుదనానికి సంతరించుకుంటాయి. సర్వసాధారణంగా 55 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో జరుగుతాయమ్మా. కానీ ఈ మధ్య కాలంలో నాగరిక ప్రభావం చేత, పాశ్చాత్య నాగరిక ప్రభావంతో మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాల సమస్యల వల్ల, అదేవిధంగా పోషకాహార లోపం వల్ల, అట్లే విటమిన్ డి లోపం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, సరైనటువంటి విశ్రాంతి లేకపోవడం చేత, సరైనటువంటి పద్ధతులు నిద్ర లేకపోవడం చేత, ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుందమ్మా. వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి అన్నమాట. ఈ రోజుల్లో మరి 10 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలకు తెల్లబడేటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరి యువతలో కూడా చిన్న వయస్సులోనే 20 సంవత్సరాలు 20 సంవత్సరాల ఆడవాళ్ళలో కూడా ఈ వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుంది, మగవాళ్ళలో తెల్లబడడం జరుగుతుంది. సో వీటి కోసం అని చెప్పేసి మరి సౌందర్య పిపాస ఎక్కువ ఉంటుంది కదమ్మా. ముందు ముఖ్యంగా చిన్న వయసు వాడకు మరి అవసరం ఇవన్నీ. ఒక్క తెల్ల వెంట్రుక కనిపించినా కానీ చాలా పానిక్ అయిపోతుంటారు. అయ్యో ఇప్పుడే నాకు తెల్ల జుట్టు వచ్చేసిందా అని చెప్పి భరించలేరమ్మా. ఎందుకంటే సమాజంలో రకరకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. సమాజంలో అటువంటి వ్యక్తులను ఒక విధంగా చూస్తారనేటువంటి మానసికమైనటువంటి ఇది కూడా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు మరీ ఇబ్బంది ఉంటుంది అనమాట. సో కాబట్టి రకరకాలైన కారణాల వల్ల చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు ఈ విధంగా తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతుందమ్మా. సో మరి చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వచ్చినప్పటికీ, లేదా వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు సౌందర్యం బాగుండాలా, వెంట్రుకలు నిగనిగలాడుతూ ఉండాలా, నల్లగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధం చాలా బాగా పనిచేస్తుందమ్మా. కేవలం పైపూత మందుకమ్మా. ఇప్పుడు ఆధునికంగా మనం వాడేటువంటి హెయిర్ డైస్ వల్ల మీరు ఇంతకుముందే చెప్పారు ప్రారంభంలోనే. సో దీనివల్ల ఈ చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి అయితే తెల్ల మచ్చలు, ఈ వైట్ ప్యాచెస్ కూడా వస్తుంటాయమ్మా. అదేవిధంగా చుండు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత వెంట్రుకలు నునుపుదనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖం మీద మంగుమచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఈ అలర్జిక్ అంటే శ్వాసకాస, ఈ తుమ్ములు రావడము, తర్వాత ఈ ఆయాసం రావడము, ఇలాంటి లక్షణాలు కూడా కలుగుతుంటాయమ్మా. సో అలా కాకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక చక్కటి మెడిసిన్ నేను చెప్తానమ్మా. ఇది ఎంతోమంది వాడి చక్కటి ప్రయోజనం పొందిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం చెప్పడం జరుగుతుందమ్మా. ఎలాగంటేమా వారంలో 2 సార్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. ఎలాగంటే
ఇప్పుడు అన్నీ మనకు తెలిసినటువంటి అమ్మా, ఇంచుమించు నేను చెప్పే వాటిలో ఎక్కువ శాతం అన్నీ మనకు తెలిసినటువంటివి. ఒక 100 ml బీట్రూట్ గడ్డల రసం తీసుకోవాలి. బీట్రూట్ గడ్డలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి. తెచ్చుకొని శుభ్రం చేసేసి కడిగేసేసి ముక్కలు చేసేసి రసం తీసుకోవాలి తల్లి. బీట్రూట్ గడ్డల రసం ఒక 100 ml తీసుకుంటే అందులో ఉసిరిక పొడి ఒక 5 grams, గోరింటాకు పొడి కూడా మనకు దొరుకుతుంది, అదొక 5 grams. అదేవిధంగా నీలి ఆకు పొడి అమ్మ, ఇది ఒక్కటి చాలా మందికి తెలియదు. నీలి ఆకు పొడి, నీలి ఆకు అని చెప్పేసి ఒక చెట్టమ్మ, దాని నుంచి తయారు చేసినటువంటి పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. నీలి ఆకు పొడి అంటే ఇస్తారనమాట. సో ఆ నీలి ఆకు పొడి ఒక 5 grams, అంటే 100 ml ఈ బీట్రూట్ రసంలో 5 grams చొప్పున, అంటే ఒక టీ స్పూన్ చొప్పున, ఒక చిన్న చెంచా చొప్పున ఉసిరిక పొడి, గోరింట పొడి, నీలి ఆకు పొడి అన్నీ బాగా కలిపేసేసి ఆ కలిసినటువంటి పదార్థాన్ని ఈ స్కాల్ప్ మీద వెంట్రుకలకు అంతా అప్లై చేసేయాలమ్మా. అసలు నీలి ఆకు పొడి అనేది ఎక్కడ దొరుకుతుంది? ఆయుర్వేద ఔషధ విక్రయ స్టోర్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు, ప్రాబ్లం లేదమ్మా. చాలా కామన్గా దొరుకుతుంది, పెద్ద కాస్ట్ కూడా కాదమ్మా. బయట అసలు ఉంటుందా చెట్టల? దొరుకుతుందమ్మా, బయట కూడా పొలాల్లో మామూలుగా అదేనమ్మా. సో నీలి ఆకు దొరికే ముఖ్యమ్మా, అది ఇబ్బంది ఏం లేదు. సో మనకు అవి కష్టపడి సేకరించుకొని ఆ ముక్క కనుక్కొని తెచ్చుకొని ఎండబెట్టే దానికంటే కూడా మనకు మార్కెట్లో పౌడర్ దొరుకుతుంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ నీలియాకు పొడి తెచ్చుకుంటే సరిపోతుందమ్మా. సో ఆన్లైన్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది నీలియాకు పొడి అని చెప్పేస్తే మనకు అమెజాన్ ఇలాంటి వాటిలో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి నుంచి కూడా మనం తెప్పించుకోవచ్చు. సో ఈ పదార్థాలను బాగా కలిపేసేసి తలకు, స్కాల్ప్కి, వెంట్రుకలకి అప్లై చేసేసి ఒక 2 గంటలు ఆగిన తర్వాత జస్ట్ ఎలాంటి షాంపూ లేకుండా జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేసేయాలమ్మా. ఇది ఒక పద్ధతి, వారంలో 2 సార్లు చేయాలన్నమాట. సో నెక్స్ట్ డే కావాలంటే, తర్వాత రోజు కావాలంటే షాంపూస్ వాడుకోవచ్చు. మందు అప్లై చేసినప్పుడు వాడకూడదు. సో ఇది ఒక పద్ధతి. సో రెండవ ప్రత్యామ్నాయం ఏంటంటే వారంలో 2 సార్లు తలకి రాత్రి పడుకునేటప్పుడు ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని తలంతా అప్లై చేసేసుకొని ఉదయం పూట ఫ్రెష్గా ఎలాంటి సోప్స్ కానీ షాంపూలు కానీ కాకుండా ప్లెయిన్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకున్నా సరిపోతుందమ్మా. సో వారానికి 2 సార్లు ఏ విధంగా నైట్ అప్లై చేసేసి ఉదయం పూట స్నానం చేయొచ్చు, తలస్నానము, లేదా ఉదయం పూట అప్లై చేసేసి ఒక 2 గంటలు ఆగిన తర్వాత కూడా చేయొచ్చు. సో ఎవరికి ఎలా వీలైతే అలాగ చేసుకోవడం వల్ల క్రమంగా ఈ తెల్ల వెంట్రుకల కోణం తగ్గిపోయేసేసి వెంట్రుకల కలర్ మారిపోయేసి తర్వాత క్రమంగా అదంతా నలుపుదనం సంతరించుకుంటుందమ్మా. సో ఇదేంటంటే మనం పూసినటువంటి ఒక్కరోజు ఏదో హెయిర్ డై లాగా ఒక్కరోజుకే కంప్లీట్ ఇది కాదమ్మా. సో క్రమంగా వాడే కొద్దీ మన ఈ మార్పు వచ్చేసి స్కాల్ప్లో ఉన్నటువంటి ఈ హెయిర్ రూట్స్లో చేంజెస్ వచ్చేసి క్రమంగా ఆ హెయిర్స్లో కూడా మార్పు జరిగేసేసి మరి ఆ తెల్ల వెంట్రుకల నుంచి క్రమంగా రంగు మారేసేసి నల్లంకి వస్తాయమ్మా. సో ఇవి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఇలా అప్లై చేసుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సో దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చమ్మా, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. సో లాస్ట్ ఒకసారి వీడియో చేసాము దీని మీద, అన్వాంటెడ్ హెయిర్ అనమాట. చాలామందికి అమ్మాయిల్లో ఇక్కడ లిప్స్ దగ్గర కానీ, చిన్ దగ్గర కానీ, లేదా హ్యాండ్స్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. సో అన్వాంటెడ్ హెయిర్కి ఏం చేయాలి? చాలామంది చాలా ప్రోడక్ట్స్ యూస్ చేస్తుంటారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఎక్కడంటే అక్కడ నల్లగా మచ్చలు అయిపోవడం. అంటే బ్రాండ్స్ మనం మాట్లాడకూడదు కాబట్టి వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రాండ్ యూస్ చేసి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకున్నారనమాట. సో లాస్ట్ కూడా దీని మీద వీడియో చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకేమున్నాయి అన్వాంటెడ్ హెయిర్ని తొలగించుకునే ప్రయత్నంలో మనం ఇంకేం వాడచ్చు? అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఫేస్ కాదు, కొంతమందికి లెగ్స్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి చేతులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అమ్మాయిలు అయితే వ్యాక్స్ చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికి కూడా ఏదైనా మంచి పరిష్కారం ఉందా? ఓకే, చాలా ఉన్నాయమ్మా. సో లాస్ట్ టైము ఒక వీడియో చేసినప్పుడు యువక్షారము ఆవ నూనె కలిపి తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మరి అన్వాంటెడ్ హెయిర్ సమస్య పోతుందని కూడా మనం చెప్పుకోవడం జరిగిందమ్మా. సో ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తానమ్మా. ఇది కూడా చాలా పవర్ఫుల్ ఫార్ములా. ఐటమ్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అందులో. కేవలం యువక్షారము ఆవాల నూనె అయితే ఇందులో దాదాపు 5 ఐటమ్స్ ఉంటాయమ్మా. సో ఇది కూడా చాలా శక్తివంతమైనటువంటి ఫార్ములా. సో సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో ఈ అన్వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు అంటారమ్మా, ఈ యొక్క ప్రాబ్లం మరీ ఎక్కువైపోయిందమ్మా. ముఖ్యంగా
ఆడవాళ్ళలో ఆ బాధ వర్ణాతీతం. ఎందుకంటే ఈ పెదాల మీద వచ్చిన, తర్వాత గడ్డం మీద వచ్చిన, సైడ్లోకి వచ్చిన, ఈ చేతులకి కాళ్ళకి వచ్చిన సౌందర్యపరమైనటువంటి సమస్యనే కాకుండా మరి వాళ్ళు కొంచెం మానసికంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కూర్చుందమ్మా. సో కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదు అన్వాంటెడ్ హెయిర్ వచ్చేదానికి, కొంతమందికి మాత్రం స్పష్టమైనటువంటి కారణం ఉంటుందమ్మా. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ, లేకపోతే ఈ పీసీఓడి సమస్య ఉండడం కానీ, లేకపోతే ఓవర్గా వెయిట్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడడం కానీ, లేకపోతే మీనోపాస్ ఏరియాలో ముందు వెనుక వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల కానీ, తర్వాత కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కానీ, ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్స్ వస్తుంటాయమ్మా. వీటి కారణం ఏంటంటే మరి ఈ తీసుకునేటువంటి ఆహార పదార్థాలు సక్రమంగా ఆహార పదార్థాలు సరిగ్గా తీసుకోకపోవడం చేత, అంటే పోషకభరితమైనటువంటి ఆహారం కాకుండా పోషకాంశాలు తక్కువగా ఉండి పోషకరహితమైనటువంటి ఆహారము, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో, సరిగ్గా నిద్ర పోనటువంటి వాళ్ళలో, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయమ్మా. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఆధునికంగా మనం ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా పద్ధతులు ఈ వ్యాక్సింగు, అదేవిధంగా ఈ డిప్టలైజేషను, తర్వాత ఈ ఎలక్ట్రాలిసిస్, ఇవన్నీ చేస్తుంటారమ్మా. వీటన్నిటికి కూడా వాటి పరిమితులు వాడుకున్నాయమ్మా. సో ఇవన్నీ ఖర్చుతో కూడినటువంటివి, అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉండవు. ఒకటి నంబర్ ఆఫ్ సిట్టింగ్స్, ఎక్కువ శాతం మందిలో ఎక్కువ శాతం ఇలాంటి ప్రక్రియలో నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ మనం ఆ క్లినిక్స్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా టైం కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది, కాస్ట్ ఎఫెక్ట్ నేను మొదట చెప్పినట్లు. సో వీటన్నిటికి తోడు మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా. కొంతమందిలో కొన్ని ప్రక్రియలు ఆచరించినప్పుడు మరి విపరీతమైన పోటు, మంట, సలుపు ఉండడము, కొన్ని ప్రక్రియల ద్వారా చర్మం మొద్దుబారిపోయినట్టు ఉండడము, కొన్ని ప్రక్రియలు చేసినప్పుడు మరి ఆ భాగంలో చర్మం రంగు మారిపోయి నలుపుగా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడము, కొంతమందికి ఆయా ప్రాంతాల్లో అలర్జిక్ టెండెన్సీ వచ్చేసి అలర్జీ తయారు కావడము, చర్మానికి సంబంధించినటువంటి ప్రాబ్లం, ఇలా రకరకాల ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా. మరి వీటన్నిటి పరిస్థితిని మనం దృష్టి ఉంచుకొని సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఇలాంటి అవాంఛిత రోమాలను తొలగించేటువంటి ఔషధాలను వాడుకున్నట్లయితే క్షేమదాయకంగా బయటపడవచ్చమ్మా. షూర్, తప్పకుండా చెప్తాము. వీటికి ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్లు యువక్షారం తీసుకోవాలి. ఇంతకుముందు కూడా వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఆ మూలికా విక్రయశాలలో దొరుకుతాయమ్మా, పచారీ కొట్టులో దొరుకుతాయి. ప్రాబ్లం అయితే లేదమ్మా. బాగా నిదానంగా అవసరమైనటువంటి వాళ్ళు నిదానంగా నోట్ చేసుకొని మంచి షాప్లో తెచ్చుకొని వాడుకోగలిగితే మంచి రిజల్ట్ కూడా వస్తుంది. అంటే ప్రామాణిక కంపెనీగా స్టాండర్డ్ ప్రొడక్ట్స్ మనకు విక్రయించేటువంటి షాపులో తెచ్చుకొని వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. సో యువక్షారం ఒక 10 గ్రాములు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని కొత్త పేర్లు ఉంటాయమ్మా. అందుకే నిదానంగా అవసరమైనటువంటి వాళ్ళు అందరూ 1-2 సార్లు వీడియోని చూసి నిదానంగా నోట్ చేసుకోవాలమ్మా. రెండవ పదార్థము హరిదళం. హరిదళం అంటే ఏమైనా లీవ్స్ లేదమ్మా, అది కూడా ఒక రాయిలా ఉంటుంది, స్టోన్ టైప్లో ఉంటుంది. హరిదళం అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఈజీగా పౌడర్ అయిపోతుందమ్మా. అట్లే పిండ తాళకం, అందుకే పిండ తాళకం పేర్లు కొంచెం వెరైటీ ఉంటాయి కానీ అన్నీ దొరుకుతాయమ్మా. సో యువక్షారం ఒకటి, హరిదళం అదొక స్టోన్ టైప్లో ఉంటుంది. సో పిండ తాళకం అదొక స్టోన్ టైప్లో ఉంటుందమ్మా. సో అన్నీ ఈజీగా. తర్వాత మూడవ పదార్థం వచ్చేసి సైంధవ లవణం. ఇది మనకు చెప్పనక్కర్లేదు. ఇదొకటి. తర్వాత దొరికితే అందుబాటులో ఉండి అవకాశం ఉండి వాళ్ళు సేకరించుకోగలిగితే జంబి చెట్టు ఆకు పొడి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఇందులో కలుపుకోగలిగితే. ఇప్పుడు వాటిల్లో మనకు దసరా పండుగ గుర్తొస్తుంది జంబి చెట్టు అంటే, అంతే కదమ్మా. సో జమ్మి చెట్లు మనకు గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా దొరుకుతాయమ్మా, ప్రాబ్లం లేదు. సో జమ్మి ఆకు సేకరించుకొని మరి బాగా ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని ఇందులో కలుపుకోవచ్చు. అలాంటి వీలు పడినటువంటి వాళ్ళు మరి ఎవరి ద్వారా ప్రయత్నం చేసి కూడా ఈ జమ్మి ఆకు సేకరించుకోవచ్చు. జమ్మి ఆకు సేకరించుకొని ఎండబెట్టేసి పౌడర్ తయారు చేసుకుంటే సరిపోతుంది. చాలా శక్తివంతంగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ మెడిసిన్. సో ఇవన్నీ నేను చెప్పినటువంటి పదార్థాలన్నీ కూడా ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకోవాలమ్మా. అంటే అన్నీ సమానంగా మీరు ఎంతైనా తీసుకోండి. ఇప్పుడు నేను 10 గ్రాములు ఫస్ట్ చెప్పాను అనుకోండి యువక్షారము, మిగతావన్నీ కూడా 10 గ్రాముల చొప్పున తీసుకోవాలి. అంటే యువక్షారం 10 గ్రాములు, హరిదళం 10 గ్రాములు, పిండతాడకం 10 గ్రాములు, సైంధవరణం 10 గ్రాములు, జంబి చెట్టు ఆకుల యొక్క పొడి 10 గ్రాములు, అన్ని పౌడర్స్ కలిపేసేసి మెత్తగా నూరేసేసి పౌడర్స్ లాగా తయారు చేసుకుని ఆ పౌడర్స్ కలిపేసి దాంతో తగినంత నువ్వుల నూనె కూడా కలుపుకోవాలి. నువ్వుల నూనె నేను ఇంతకుముందు వీడియోలో ఆవాల నూనె చెప్పడం జరిగిందమ్మా. ఈ ఫార్ములాకి నువ్వుల నూనె
తిల్ ఆయిల్ కలుపుకోవాలన్నమాట. సో కలిపేసి క్రీమ్ లాగా తయారు చేసుకొని ఒక సీసాలో గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు 2 సార్లు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తగినంత ఈ లేపనాన్ని తీసుకొని ఎక్కడైతే అవాంఛిత రోమాల సమస్య ఉందో ఆ యొక్క అవాంఛిత రోమాల దగ్గర కాస్త ఈ లేపనం అప్లై చేసేసి రుద్దేసేయాలమ్మా. ఒక 6 నిమిషం రుద్దిన తర్వాత మళ్ళీ అదే లేపనాన్ని అప్లై చేసేయాలి. ఒక గంటన్నర ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మామూలు గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కానీ కడిగేయడం కానీ లేకపోతే బట్టతో తుడిచేయడం కానీ చేయాలమ్మా. ఈ విధంగా సమస్య తీవ్రత తగ్గేదాకా కొన్నాళ్ల పాటు 2 సార్లు చేసేసి కొంచెం సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి చేసినా సరిపోతుంది. తర్వాత సమస్య కంప్లీట్గా తగ్గిపోయినటువంటి వాళ్ళైతే అవసరాన్ని బట్టి మరి 2 మాసాలకు కానీ 1 నెలకు కానీ 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ అవసరాన్ని బట్టి వాడుకుంటుంటే సరిపోతుంది పెరగకుండా ఉండేందుకు. కాబట్టి ఇది ఈ యొక్క అవాంఛిత రోమాల సమస్య ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందమ్మా. ఇప్పుడు ఇంటర్నల్ ప్రాబ్లమ్ను మనం రెక్టిఫై చేసినప్పుడే మరలా పునరావృతం కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మరి వెంటనే తగ్గేందుకు మరి ఆ తీవ్రత తగ్గేందుకు ఉపశమనంగా ఉండేందుకు నేను చెప్పినటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తో ఉండి మరి ఈ ఔషధం పనిచేస్తుంది. కాబట్టి మరి ఆ యొక్క పరిస్థితి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి ఔషధాలు సేకరించుకుని వాడుకోవడం వల్ల మరి వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి వాటితో పోల్చుకుంటే ఖర్చు కూడా చాలా తక్కువ. ఆ మందులతో చెప్పాను కదమ్మా, చాలా కాస్ట్ ఎఫెక్టివ్, అలాంటి ఖర్చు ఉండదు, మరి వాడుకోవడం సులువు, సొంతంగా ఇంట్లోనే వాళ్ళు తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఓకే, సో ఎవరైనా కానీ అన్వాంటెడ్ హెయిర్ని ఫేస్ చేస్తున్నట్లయితే చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుని ఒక మంచి రెమెడీ అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మన స్కిన్ మీద మచ్చలు కానీ నల్లగా అయిపోవడం కందిపోవడం అలాంటివి జరగవు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.